ఈరోజు మన ప్రభు శరీరంలో రక్తంలో పాల్పొంపు పొందబోతున్నాం. అవునా? వెళ్ళే ముందు బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ఎవడైనను అయోగ్యముగా నా శరీరంలో రక్తంలో పాల్పొంపులు పొందితే వాడికి ఆశీర్వాదం తెలుసా? ఏంటి కొంతమంది పాపం తెలియనట్టుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నైనా కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ఏటట ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా సరే హమ్మింగ్ అవుతుంది. సౌండ్ తగ్గి, రెడ్ కలర్ ఉంది, అది తగ్గించేసి 2 కొంచెం తగ్గి 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఏ బట్టి? ఇటికల బట్టే. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగుడో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు మరణమును గూర్చియు శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు డాష్ అపరాధి యగును. అపరాధి అంటే దోషము, శిక్ష గుండా కిందంగా చాలా ఉంటుంది చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. రైట్. సో ఎవరైనా సరే ప్రభు శరీరంలో రక్తంలో పాల్పొంపులు పొందినప్పుడు భయము భక్తి లేకోకుండా అయోగ్యముగా గనక ప్రభు శరీరంలో పాల్పొంపులు పొందితే గనక అపరాధి అవుతాడు. అపరాధితో పాటు శిక్ష, రోగగ్రస్తులను మరణానికి చెప్పలేని రోగస్తులకు వ్యాధి బారిన పడతారు. చాలా మంది వచ్చి అడుగుతారు, అయ్యగారు మాకు ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయండి, మాకు ఆపరేషన్ జరిగింది ప్రార్థన చేయండి, మాకు అపెండిక్స్ ప్రార్థన చేయండి, మాకు ఇది జరిగింది ప్రార్థన చేయండి. సరే మేము ప్రార్థన చేస్తాం. మరి ప్రార్థన చేసినప్పుడు వాక్యానుసారంగా బ్రతకాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ గారు మాకు ఆరోగ్యం బాగాలేదు, బాగోలేవన టాబ్లెట్ రాసిస్తాడు. డాక్టర్ చెప్తాడు ఇది అని చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? టాబ్లెట్ మింగాల. అవునా? ఇప్పుడు సేవకుడుగా మేము ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన మీలో ఫలించాలంటే మీరు కూడా ఏం చేయాలా? వాక్యానుసారంగా బ్రతకాలి. మీరు కూడా ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. బైబిల్లో చక్కని మాట ఉంది, ఎవడైనాను అయోగ్యంగా ప్రభు శరీర రక్తంలో పాలు పొందితే. అయోగ్యంగా అంటే గతించిన కాలంలో త్రాగారా, తిరిగారా. తాగడం అంటే నీళ్ళు కాదు, సారాయి తాగారా, ముందాగారా, ఒక్కాకేసారా, బీడేసారా, లేదంటే కామంతో, జారత్వంతో, వ్యభిచార తలంపులతో పాపిష్టి లోకంలో బ్రతికారా, ఎటుపడితే అటు శరీరాన్ని పాడు చేశారా. అలా ఎవరైనా చేసినట్లయితే పశ్చాత్తాపడి క్షమించు ప్రభువా, నీ రక్తం చేత కడిగి పవిత్రపరచు ప్రభువా ప్రార్థన చేయాలి. మీరు అనుకుంటున్నారేమో మేము అట్లా మర్డర్లు ఏం చేయలేదన్నా, నరహత్యలు ఏం చేయలేదు, వ్యభిచారాలు ఏం చేయలేదు అంటారేమో. మనం చేసినటువంటి పాపం గతించిన కాలంలో అది అబద్ధమైనా సరే, మోసమైనా సరే, అది దేవుని శిక్ష కూడా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. కాబట్టి శరీరం రక్తంలో పాల్పొంపు పొందే ముందు ఏం చేయాలా? పరిశుద్ధంగా జాగ్రత్తగా పరీక్షించుకుంటూ అడుగు వేయాలి. దేంట్లో? ప్రభు శరీరంలో రక్తంలో.